అబద్ధాలు ఆడుట్లా కాంగ్రెస్ వాళ్ళను మించిన వాళ్ళు లేనే లేరని పేరు పోయింది కదా. ఈ మూడేళ్ల సంది అయితే వాళ్ళు తేపకోసారి రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఒక మంత్రి ఒక మాట చెప్తే అదే మాటను ముఖ్యమంత్రి ఇంకో తీరు చెప్తాడు. ఏదైనా నిజం చెప్పాలంటే అందరి మాట ఒకటే ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తుంటే అవి అబద్ధాలు అన్నట్టే కదా. సరే ఇదంతా కాదు కానీ బట్టి విక్రమార్క సారు అప్పుల మీద ఏమో చెప్పుకొచ్చింది కదా. అగో గవన్నీ పచ్చి అబద్ధాలే అని మల్లో మల్క తేలిపోయింది. హరీష్ అన్న ఆధారాలతో సహా బయట పెట్టిండు. చూడురి మీరు కూడా. దూద్ కా దూద్ పానీ కా పానీ వేరు చేసిండు మన హరీష్ అన్న. ఈ 2.5-3 ఏళ్ల సంది రేవంత్ సర్కారు ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఎన్ని ఉద్దర ముచ్చట్లు వెళ్ళినాయో అందరం విన్నాం, కండారా చూసినాం. అబద్ధాలను కూడా తేలిపోయినాయి. అంతెందుకు మన కేటీఆర్ సార్ చెప్పినట్టు అబద్ధం ఆడుడు దొరికిపోవుడు ఈ రేవంత్ సర్కార్కు అలవాటైపోయింది. గిట్లెందుకు చెప్పవలసి వస్తున్నది అంటే అది అధికారం రాకమునుపు ఈ కాంగ్రెస్ లీడర్లు చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నాల్క మర్రేచుడు ఎట్టున్నదో చూడురిగా. మీరు రాష్ట్ర ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా మూడింతలు ఉంది. అది రాష్ట్ర లయబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీద భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. రెండు ఆదాయాలను సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఇక మరి దీనికి బట్టి విక్రమార్క సారు ఏం జవాబు చెప్తాడో ఉంటే కదా చెప్పేటాదుకు. అయితే అప్పుల మీద బట్టి విక్రమార్క సారు ఏమో కాయిదాలు పట్టుకొచ్చి లెక్కలు గిక్కలు చేసుకుంటే చెప్పే కదా. అవన్నీ కూడా శుద్ధ తాపులు, అబద్ధాలు తాపుడు లెక్కలని హరీష్ రావు సార్ చెప్పిండు. అదేదో నోటి మాట కూడా కాదు, దేనికి దానికి ఆధారాలతో సహా బయట పెట్టిండు. లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం. ఏం చెప్పింది కాగు? రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అని చెప్పింది? 1,20,000 కోట్లు అని చెప్పింది. ఎఫ్ఆర్బిఎం ఇది 120, ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా గదే చెప్పింది. 1,20,944 అని కాగ్ చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000కెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 1,09,000. ఈ 1,09,000 ప్లస్ ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు, ఎఫ్ఆర్బిఎం అప్పులు అన్నీ కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. అగో ఇది అసలు లెక్క. బట్టి సార్ చెప్పింది అబద్ధాల లెక్క. ఈడ ఏదో మాట వరుసకు కూడా చెప్పుడు కాదు, కనబడతానే ఉండి అన్నట్టు బట్టి సారు అప్పుల మీద చర్చ పెట్టేందుకు అసెంబ్లీ పెట్టాలని హరీష్ అన్న సవాల్ చేసిండు. జర ఈ సవాల్నన్నా తీసుకుంటారా అని మీరేమో సవాల్ చేస్తారు, రెడీ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటేనేమో కనబడకుండా పోతారు. అప్పుల గురించి అన్నా తెలుసు రాదు సారు, ఎవరిది రైటో ఎవరిది తప్పో అసెంబ్లీలోనే తెలిపోతుంది కదా. గిటనే అంటున్నారా పబ్లిక్.